ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? పరిశుద్ధుడైన దేవుని కృప చేత మనం అందరం సురక్షితంగా ఉండగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, రండి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు, వాగ్దానాలు మనం విందాం. మనం వినడం మాత్రమే కాదు, ఇతరులు కూడా వీటిని షేర్ చేసి ప్రభు పనిలో పాలుభాగస్తులు అవుదాము. మొదటి సమూయేలు గ్రంథం 25:28 ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును. 1 Samuel 25:28. ఈవిల్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ యూ త్రూ అవుట్ యువర్ డేస్. దేవునికి మహిమ కలిగిందాక. పిల్లరా, చక్కటి మాటలు ఇక్కడ మనకి కనబడతా ఉన్నాయి. ఇక్కడ తర్జుమాలో కొంత డిఫరెన్స్ మనకి కనబడుతూ ఉన్నది. అయితే పవిత్ర గ్రంథ తర్జుమా ఎట్లా ఉందంటే, మీరు బ్రతికినన్నాళ్ళు చెడుగు మీలో కనబడలేదు అన్నమాట మనకి ఉందండి. పిల్లరా, ఈ మాటలు అంటుంది ఎవరయ్యా అంటే, అబీగయీలు దావీదును ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలండి. మరి దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు అని చెప్పి పిలువబడ్డాడు. అయితే ఇక్కడ దేవుని కొరకు మాత్రమే జీవించాలని చెప్పి తను తపన పడుతూ ఉంటాడు. మరి అన్యాయంగా ఏది కూడా చేయటి కానీ అన్యాయాన్ని ఎదిరించడానికి మాత్రం ముందుకు వస్తూ ఉంటాడు. అయితే మనం ఇక్కడ చూస్తూ ఉంటే, మరి అబీగయీలు భర్త నాబాలు మరి తాను దావీదు చేసిన మేలుకు ప్రతిగా మరి మేలు చేయటానికి బదులుగా కీడు చేసి ప్రారంభించినప్పుడు దావీదు యొక్క కోపము నాబాలు మీద రగులుకొని అతన్ని మరి మట్టు పెట్టడానికి బయలుదేరి వెళ్తున్న సందర్భంలో ఆ సమయాన్ని ఆ మాటలు పనివాని ద్వారా అబీగయీలు తెలుసుకొని మరి అతనికి ఎదురు వెళ్ళి అతని కోపాన్ని చల్లార్చి చక్కటి మాటలతో దీవెనలతో అతన్ని మరి ప్రశంసిస్తూ అతని కోపాన్ని చల్లారుస్తూ ఉందండి. పిల్లరా, అదే మాటల్లో నీవు బ్రతుకు దినములంటే నీకు అపాయం కలుగుకుంటుందని మన తెలుగు తర్జుమాలో ఉందండి. అయితే మీరు బ్రతికినన్నాళ్ళు చెడుగు మీలో ఉండదు, కనబడలేదు అన్న మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ దావీదు భక్తుని యొక్క జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి చెడుగు చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆమె ద్వారా ఇక్కడ తప్పిస్తూ ఉన్నాడు. నాబాల్ని చంపడానికి వెళుతూ ఉన్న దావీదును ప్రియులారా అబీగయీలు వచ్చి అడ్డుపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనము ఎంత విధముగా ఏ విధంగా మరి ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు ఇతరుల యొక్క తప్పిదాలను కోపము వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆ కోపాన్ని నిగ్రహించుకోలేని పరిస్థితిలో ప్రభు మనల్ని కనికరిస్తాడండి. ఇక్కడ మనం చూస్తే అబీగయీలు ఇక్కడ సాధనంగా వాడబడతా ఉంది. మన యొక్క జీవితాల్లో ప్రభు కూడా ఏదో ఒక సాధనాన్ని వినియోగించి మన యొక్క జీవితాల్లో మనం తప్పు చేయకుండా మరి చెడుగు చేయకుండా ప్రభు కాపాడతాడని చెప్పి దేవుని యొక్క వాగ్దానమై ఉంటుందండి. ఈ మాటలన్నిటిని బట్టి మనం గ్రహించవలసిన విషయమై ఉంటుందండి. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైన మనుష్యుడు. ఒకవేళ నిజంగా తను ఆ నాబాలను చంపి ఉంటే పిల్లరా, మరి ఇంకా ఎన్ని అనర్థాలు తను చూడవలసి వచ్చును. అయితే దేవుడు అతను దాని నుంచి తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు తన భక్తి పరులను ఏం చేస్తాడో తెలుసా? చెడుగు చేయకుండా కాపాడతాడు, భక్తిహీనుల నుంచి కాపాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, విశ్వాసులను నేను కాపాడతాను అని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవాతి దేవుని యొక్క కృపలన్నింటినీ కూడా మనం పొందుకోగలగాలండి. మన హృదయాల్లో ప్రభుకే మొదటి స్థానం ఇచ్చి ప్రభుని ప్రతిష్ఠించుకుని ప్రభు కొరికే జీవిస్తూ ఉన్నప్పుడు చెడు నుంచి మనం కాపాడతాము, చెడు చేయకుండా కాపాడబడతాము. మరి అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నడిపించి మన బ్రతుకు దినములన్నిటా కూడా ఏ అపాయము మనకి కలగకుండా కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 13:15 ఈ దేశం అంతటిని నీకును నీ సంతానములకును సదాకాలము ఇచ్చేదను.
దేవునికి మహిమ కలుగును గాక. పిల్లల చక్కటి వాగ్దానం కదా, ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకోనండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మహిమ గల దేవుడా నీకు స్తోత్రం. చక్కటి మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరిచావు ప్రభా. నాయన అవును తండ్రి, నాయన నీవు మంచి దేవుడు ప్రభా, నీవు గొప్ప కార్యములు చేసే దేవుడు తండ్రి. నాయన సదాకాలము తోడు నా తండ్రి మమ్మల్ని దీవించే దేవుడుగా ఉన్నావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా అన్ని విషయాల్లోనూ ప్రభా. నాయన తండ్రి నీ మాట పట్టుకుని నడవడానికి సహాయం చేయండి ప్రభా. బ్రతుకు దినములన్నిటను ప్రభా ఏ అపాయము కలగకుండా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఎప్పుడు అంటే నాయన నీతో హత్తుకుని మేము జీవించినప్పుడే కదా ప్రభా. నాయన తండ్రి నేను హత్తుకుని నాయన నీ సన్నిధిలో జీవించే భాగ్యం ఎల్లప్పుడు మాకు అనుగ్రహించి నీ దివ్యమైన ఆశీస్సులు పొందుకునే భాగ్యం దయచేయండి ప్రభా. ఇది దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఇది నన్ను బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి, స్వస్థపరచండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ మహిమగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ తండ్రి నాయన తండ్రి మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావం చేత బిడ్డలు నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.